క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 18వ తేదీ 2025 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము షేము ప్రవచన వాగ్దానము ఆదికాండము 9వ అధ్యాయము 26వ వచనము. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యెహోవా దేవుడు ఆదామును సృష్టించిన తరువాత అతనికి అతని సంతానమునకు ఈ భూమిని దున్ని తినమని భూమిపై ఉండే సకలము పైన అధికారం ఇచ్చినారు. అవ్వతో ప్రారంభమైన పాపము నోవాహు కాలం వరకు ఉన్న 10 తరముల వారు సృష్టికర్త అయిన యెహోవా మాట వినకుండా నీతి మార్గములను మరచి దేవదూషణలు చేయుట, విశృంఖలముగా నడుచుట మొదలైన వాటిని దేవుడు అంగీకరించలేదు. జలప్రళయం ద్వారా మానవాళిలో ఉన్న ఆ చెడు లక్షణములను పారద్రోలాలని జలప్రళయములను ఈ భూమిని ముంచే విధముగా ఆయన సంకల్పించారు. నోవాహుకు ఈ జలప్రళయం నుంచి ప్రజలను తప్పించే మార్గమైన ఓడ నిర్మాణమును అప్పగించారు. తన ప్రజలను కాపాడడానికి సిద్ధంగా ఉండి దేవుని మాటలకు లోబడి వచ్చే ప్రజలను కూడా చేర్చుకోమని దేవాది దేవుడు ఆదేశించినారు. నోవాహు ప్రజలకు చెప్పినా వారు వినలేకపోయిరి. పైగా ఆయనను హేళన చేసేవారు. జలప్రళయంతో నోవాహు కుటుంబంలో వారితో పాటు 2 జతల జీవరాశులు ఆ పడవిలో ఆశ్రయం పొందినాయి. ఆ జలప్రళయం అనంతరము లోకమునకు ఇంకెన్నడూ ఇటువంటి విపత్తు రానివ్వనని యెహోవా నోవాహుతో నిబంధన స్థిరపరిచినాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి, ఈ భూమిని నింపండి అని గొప్ప వాగ్దానమును స్థిరపరిచినారు. నూతనంగా ఏర్పడిన ఈ మానవాళి నోవాహు కుటుంబము నుండే ఈ విశ్వమునకు బయలుదేరినది. నోవాహు కుమారులలో మధ్యవాడే హాము. తన తండ్రిని ద్రాక్షారసముతో మత్తులో దిగంబరిగా చూచినప్పుడు మనసులో హేళనగా అనుకొనెను. గాని పెద్ద కుమారుడైన షేము, చిన్న కుమారుడు యాపెతు వారి తండ్రి యొక్క దశములను చూడనేరక వారు వెనుకతట్టు తిరిగి తమ తండ్రికి వస్త్రములను కప్పిరి. నిండుగా వీరిద్దరిని దీవించెను, అయితే హామును శపించెను. షేము దేవుడిచ్చిన వాగ్దానముతో అభివృద్ధి చెందినాడు. భూమిని నింపి దేవుని యందు భయభక్తులు కలిగి తన వంశంలో గోత్రములో యేసుక్రీస్తు జన్మించే విధముగా ఆనాడే సృష్టికర్త అయిన దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అందుకే షేము దేవుడు స్తుతింపబడును గాక అని వ్రాయబడి ఉన్నది. ఈ ప్రవచనము క్రిస్మస్ బాలుని యొక్క జననంలో నెరవేరిన దాన్ని మనం చూడగలం. ప్రపంచమంతా విస్తరించిన ఈ ముగ్గురు సంతానము నుండి వచ్చిన వారే మానవాళిలోని మనుష్య జాతి. యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు కూడా షేము వంశావళిలోనే ఉద్భవించినాడు. జలప్రళయం తర్వాత నూతనంగా నోవాహు కుమారుడు షేము సంతానమును దేవుడు ఈ ప్రవచనము నెరవేరిన రీతిగా ఆశీర్వదించాడు. మనము కూడా ఆయన గొప్ప ప్రవచనములతో ఆశీర్వాదములను నింపుకొని క్రిస్మస్ కాలమున దీనులమైన మాపై నీ దయా కరుణ చూపుచున్న మా యేసుక్రీస్తు నాథా, మా ఎల్లరను నీ రక్షణతో అలంకరించి ఆదరించి ఆనందముతో అభిషేకించమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలను మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఆమేన్. స్తోత్ర గానముల్పై దివ్య స్థలములో దేవమారు గానముల్ ఉపదేశ స్థలములో
చెప్పబడియెను